సౌర కుటుంబంలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్టూన్, యురేనస్ ఇందులో భాగం కానున్నాయి. భారత్లో వీటిని సూర్యాస్తమయం సమయంలో చూడొచ్చని, అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు టెలిస్కోప్లో మాత్రమే కనిపిస్తాయని నాసా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మునిపెన్నడూ చూడని రీతిలో విలవిలలాడుతున్నాయి. నిన్న యుఎస్ సూచీలు భారీగా నష్టపోయాయి. నాస్డాక్ 2.75, S&P 500 1.28, నేడు నిక్కీ 2.94, ఆంగ్సెంగ్ 2.36, జెక్తాటా కాంపోజిట్ 2.85, సెట్ కాంపోజిట్ 1.63, నిఫ్టీ 1.6, సెన్సెక్స్ 1.37 మేర పతనమయ్యాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గి శుభకార్యాల వేళ సామాన్యుడికి ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹500 తగ్గి ₹79,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹540 తగ్గడంతో ₹86,840కు చేరింది. డీజే సౌండ్ ఓ వృద్ధురాలు ప్రాణాలను బలికొంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో జరిగింది. కలెక్టరేట్ వెళ్లే రహదారిలో నివాసం ఉండే కె భారతమ్మ గురువారం రాత్రి తన ఇంటి సమీపంలో ఓ వేడుక జరుగుతుంటే చూడడానికి వెళ్ళింది. న్యాక్ నిజామాబాద్ శిక్షణ కేంద్రంలో టైలరింగ్ లో ఎస్టీ మహిళలకు 15 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి శుక్రవారం తెలిపారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 55 వరకు ఉండాలని, శిక్షణ సమయంలో ₹3,000 స్టైఫండ్తో పాటు ఉచిత టూల్ కిట్ అందజేస్తామన్నారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రీసర్వే గడువు నేటితో ముగుస్తుందని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 040-211-1111కు కాల్ చేస్తే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు.